వాళ్ళు స్పష్టంగా చెప్పినారు. అర్ధరాత్రి ఆడబిడ్డల మీద ఆనాడు జరిగిన దాడి, అమాయక గిరిజన సోదరుల మీద, గిరిజన రైతుల మీద జరిగిన దాడి, కాంగ్రెస్ చేసిన అరాచకం, రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తున్న పోలీసులు చేస్తున్న అరాచకం గురించి స్పష్టంగా ఎన్హెచ్ఆర్సీ నిన్న రిపోర్ట్ లో ప్రస్తావించింది. యాక్షన్ తీసుకోమని కూడా చెప్పింది. సాక్షాత్తు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నాయకత్వం వహించే ఎన్హెచ్ఆర్సీ మానవ హక్కుల కమిషన్ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారును, వారి వ్యవహారాన్ని, జరిగిన పైశాచిక పర్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది. క్షేత్ర స్థాయిలో కూడా పర్యటించింది ఎన్హెచ్ఆర్సీ. కేవలం వీళ్ళ రిపోర్ట్ ఇన్లే వచ్చి అన్ని వాస్తవాలు తెలుసుకున్నారు. అడుగడుగున మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని కుండబద్దలు కొట్టి మరి స్పష్టంగా చెప్పింది. ఆయన 3 రకాలుగా బాధ్యత తీసుకోవాలి. స్థానిక ఎమ్మెల్యేగా సిగ్గుపడాలి స్థానిక పోలీసుల దౌర్జన్యాన్ని. రాష్ట్ర హోంమంత్రిగా నిజంగా సిగ్గు ఇజ్జత్ ఉంటే ముక్కు నేలకు రాయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు సిగ్గుంటే రాజీనామా చేయాలి. ఎన్హెచ్ఆర్సీ చెప్పిన తర్వాత మా మీద దాడి జరిగింది, సెక్షువల్ గా హరాస్మెంట్ జరిగింది అని చెప్పి డైరెక్ట్ గా ఎన్హెచ్ఆర్సీ బృందానికి ఇక్కడ ఉండే మా సోదరులు చెప్పినారు. ఒక అమ్మాయి 22 ఏళ్లు, షీ అలిజ్డ్ దట్ పోలీస్ హెడ్ మొలెస్టెడ్ విత్ హర్ మదర్ ఇన్ లా డ్యూరింగ్ ద రేడ్. నన్నే కాదు మా అత్తను కూడా మరి శారీరకంగా ఇబ్బంది పెట్టినారు అని ఒక ఆడబిడ్డ చెప్పిందంటే నిజంగా ఈ దేశంలో ఏ ఆడ కూతురు అన్న చెప్తుందా నా మీద ఇట్లా అఘాయిత్యానికి పాల్పడ్డారు అని? జరగకుండా అబద్దం చెప్తుందా? కిరాతకంగా ఎంత పాశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీన్ని బట్టే చెప్పొచ్చు. ఇంకొక అమ్మాయి, షీ అలిజ్డ్ దట్ పోలీస్ హావ్ అసాల్టెడ్ హర్ డ్యూరింగ్ ద రేడ్ అండ్ షీ సస్టైన్డ్ ఇంజరీ ఆన్ హర్ లెఫ్ట్ హై. నా ఎడమ తొడ మీద దెబ్బ తాకింది. తొడల మీద కొడతారండి ఆడపిల్లలు? ఇదేనా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్ధతి? The villagers who were arrested at night were beaten up at the police station Parigi and were also threatened not to speak about the beating in front of magistrate. పిచ్చకొట్టుడు కొట్టడమే కాకుండా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ లో మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళా కొడతాం, మీ ఇంటోళ్ళని తీసుకొచ్చి కొడతాం అని బెదిరించిన మాట వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. Villagers were kept in PS Parigi whereas it is not mentioned in GD entry. ఇల్లీగల్ గా పరిగి పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టినారు అని చెప్పి అది ఎంట్రీ కూడా లేదు బుక్స్ లో చెప్పి కూడా ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నారు. Many people were neither at the spot nor went to any protest and their land is also not affected due to this project. Yet police have arrested such people. ఆ రోజు ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ లేకపోయినా, భూములు పోకపోయినా ఆ సంబంధం లేని రైతులను కూడా వీళ్ళు పట్టుకొచ్చినారు, కొట్టినారు చెప్పి కూడా ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. కొన్ని మాటలు వారు ప్రస్తావించిన 3rd డిగ్రీ టార్చర్ పెట్టి, శారీరకంగా చిత్ర హింసలు పెట్టి మీరు మళ్ళా జడ్జి ముంగట చెప్తే ఇంకా కొడతామని చెప్పి కూడా బెదిరించినారని చెప్తా ఉన్నారు. ఆర్డర్ ఆఫ్ ల్యాండ్ అక్విజిషన్ was indeed issued by government agencies, but during the land acquisition the way of handling adopted by police officials was not as per law. అన్యాయంగా ప్రవర్తించినారు పోలీసోళ్ళు అని చెప్తా ఉన్నారు. GD entries were also not updated, which indicate reckless attitude of police personnel. The violation of human rights of villagers by the police personnel has been found to be true. నిజంగా సిగ్గు ఇజ్జత్ మానం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈ పాటికి రాజీనామా చేస్తుంది. చిత్ర హింసలు పెట్టిన మాట వాస్తవం అని ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి చెప్పినాక కూడా ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి నీతిమాలిన మాటలు ఆయన పార్టీ మాట్లాడుతూ ఉన్నది. ఏ అధికారులైతే పోలీస్ అధికారులు ఎక్స్ట్రాల్ చేసిండ్రో, ఏ అధికారులైతే ఇవాళ ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నదో చిత్ర హింసలు పెట్టినారు, ఆడపిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. సస్పెండ్ కాదు, ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే వాళ్ళకి గిన్న న్యాయం చేయకపోతే నేను వాళ్ళందరికీ మాటిస్తా ఉన్నాను, మళ్ళా పోతాం సుప్రీంకోర్టు అవసరమైతే. ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ ను కూడా తుంగలో దొక్కుతున్నది ప్రభుత్వం అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టులోనే మరి మా లగచర్ల ఆడబిడ్డలకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాం. అట్లా జరిగిన భూసేకరణ కూడా తప్పుడు పద్ధతిలో చేసినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది. మరి ఇప్పటికైనా మా ఆరోపణలన్నీ వాస్తవాలు, మేము చెప్పిన ప్రతి మాట వాస్తవం అని చెప్పి, బీఆర్ఎస్ చేసిన వాదన వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దానికి నేను ఎన్హెచ్ఆర్సీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా, ముందుకు రండి. నిజంగా రేవంత్ రెడ్డి పాత్ర లేకపోతే, తిరుపతి రెడ్డి పాత్ర లేకపోతే, ఏ పోలీస్ అధికారులు ఓవర్ యాక్షన్ చేసిండ్రో వాళ్ళని వెంటనే సర్వీస్కి వెళ్ళి డిస్మిస్ చేయండి. లేకపోతే మీ పాత్ర ఖచ్చితంగా ఉన్నది, మీరు చెప్తేనే జరిగింది అనుకోవాల్సి వస్తుంది. తప్పకుండా మీరు కనుక చర్య తీసుకోకపోతే 6 వారాల్లో మరి సిఎస్ కు డీజీపీకి ఆదేశం ఇచ్చింది ఎన్హెచ్ఆర్సీ. మీరు చర్య తీసుకోకపోతే మేం తీసుకుంటాం, మేం సుప్రీంకోర్టుకు పోతాం. ఈ ఆడబిడ్డలను అన్యాయంగా వదిలిపెట్టం, అగాధం వదిలిపెట్టం. ముఖ్యమంత్రి కూడా రాజీనామా ఎట్లాగూ చేయడు, ఆయన సిగ్గులేనోడు. కానీ క్షమాపణ చెప్పాలి. ఏ ప్రజలైతే నీ కోట్లేసి గెలిపించారో, ఏ కొడంగలు వాళ్ళని తీరుగా కొట్టినందుకు, ఆడబిడ్డల మీద చేసినందుకు నిజంగా నీకు సిగ్గుంటే క్షమాపణ చెప్పమని. ఇంకా కూడా బెదిరిస్తుండ్రట, ఇంకా కూడా పోలీసు వాళ్ళు వస్తుండ్రట, ఇంకా కూడా అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తుండ్రట. వాళ్ళందరికీ నేను చెప్తున్నా, ఎవడెవడైతే ఓవర్ యాక్షన్ చేస్తుండో 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది, రాసి పెట్టుకుంటాం. మీ ఓవర్ యాక్షన్లు, మీ అతిలు రిటైర్ అయిపోతే కూడా నేను మళ్ళా చెప్తున్నా, ఎక్కడున్నా పట్టుకొస్తాం. తప్పకుండా హిసాబ్ కితాబ్ మొత్తం కూడా మేం చేస్తాం. ఎందుకంటే ఈ స్థాయిలో సుప్రీంకోర్టు చెప్పినాక, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా ఎన్హెచ్ఆర్సీ చెప్పినాక కూడా మీరు ఓవర్ యాక్షన్ చేస్తే, హైకోర్టు స్టే ఉండగా కూడా రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడితే మేము కూడా తప్పకుండా మీ పద్ధతిలోనే జవాబు చెప్పాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా అధికారులను నేను కోరుతా ఉన్నా.